ఈ లోకంలో రోగము గలవారికే కదా వైద్యుడు అవసరం. ఎవరైతే రోగాలతో ఉన్నారో, భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, శరీర రుగ్మతలతో ఉన్నారో అటువంటి వారికే కదా వైద్యుడు అవసరం. అన్నీ హెల్దీగా ఉండి చాలా ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు వైద్యుల దగ్గరికి ఎందుకు వెళ్తారండి? లేదు అంటే వైద్యుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి అల్పుల్నే, త్రాగుబోతుల్నే, తిరుగుబోతుల్నే, తిండిబోతుల్నే, వ్యభిచారుల్నే ఎందుకు మారుస్తాడు? వాళ్ళ దగ్గరికే ఎందుకు వెళ్తాడయ్యా ఈ యేసు అని అడుగుతున్నారు కదా. అనారోగ్యం గలవారి కొరకే వైద్యుడు ఎలాగున అవసరమో యేసుక్రీస్తు ప్రభు వారికి గొప్ప పేరుంది. ఏంటో తెలుసా? అది పరమ వైద్యుడు. హల్లెలూయా. వ్యాధి వేదన రోధనలో ఉన్న వారిని దేవుడు దర్శిస్తాడండి. ఆయన పరమ వైద్యుడు. ఈరోజు ఈ యొక్క సమయంలో నీవు ఏ అనారోగ్యంతో ఉన్నావో, మంచానికి అతుకుపోయే ఉన్నావో, వైద్యులు చేయి విడిచారో, ఈ రోగం ఇంతే, ఇక్కడికి కాళ్ళు బాగవ్వవు, ఇక్కడికి ఒళ్ళు బాగవ్వవు, ఇక్కడికి కళ్ళు బాగవ్వవు, ఇక్కడికి తల బాగవ్వదు అని చెప్తున్నారో, వైద్యులకు మించిన వైద్యము చేసేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన పరమ వైద్యుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అని చాలా క్లియర్గా మీకు నేను స్వస్థపరచు యెహోవాని నేనేనని దేవుని యొక్క గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి.